గబ్బర్ సింగ్ రోజులు మళ్ళీ గుర్తు చేస్తాం. జై పవర్ స్టార్, జై జనసేన. ఎలా ఉంది సాంగ్? ఎలా ఉంది? చాలా బాగుంది. పవర్ స్టార్ ని వింటేజ్ పవర్ స్టార్ చూసినట్టు వింటేజ్ పవర్ స్టార్ స్టెప్స్ ఎలా ఉన్నాయి? సూపర్గా ఉన్నాయి, చాలా బాగుంది. మేము బాగా ఎంజాయ్ చేసాం. 19th ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. చాలా 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 బాగుంది, ఎక్సలెంట్గా ఉన్నది. కళ్యాణ్ గారు మామూలుగా లేరు, డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఆయన అసలు డ్యాన్స్ వేయడం అనుకున్నాం కానీ ఇంత బాగా చేస్తాడు అనుకోలేదు. మామూలుగా లేదు, ఓ రేంజ్లో చేసిన స్టెప్. రాశి కన్నా కూడా భలేగా 2 స్టెప్పులు ఏమి వేసింది. కానీ అన్నయ్య ముందు సింపుల్ పడేసిండు, మాత్రం మామూలుగా లేడు. కళ్యాణ్ అన్న అయితే మాత్రం హ్యాండ్సమ్ అంటే మామూలుగా లేడు. ఓజీ కన్నా కానీ బాగున్నాడు. గబ్బర్ సింగ్ లాగా ఉన్నాడు, కానీ ఇది ఖుషి టైంలో హెయిర్ స్టైల్ ఎట్లుందో కళ్యాణ్ గారిది ఆ స్టైల్లో ఉన్నాడు. చాలా అందంగా ఉన్నాడు అన్నయ్య. చాలా బాగుంది సాంగ్ కూడా. 19 కోసం వెయిటింగ్ బ్రో, అంతే. ఫస్ట్ సాంగ్ ఆల్రెడీ ట్విట్టర్లో లీక్ అయిపోయిందని సిన్నా బ్రో, చెప్పకూడదు చెప్తానా. మూవీ ప్రొడక్షన్ హౌస్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. సాంగ్ లీక్ అయింది, ఇన్నాను హైప్ లేదు, ఏంద్రా బాబు ఇది అనుకున్నా. వన్స్ స్క్రీన్ మీద కళ్యాణ్ బాబుని చూసాక దీని అమ్మ ఉంది సాంగ్, ర్యాంప్ అంతే బ్రో, ఏం లేదు. ఇంకో 4-5 రోజులు వెయిట్ చేస్తా, రిలీజ్ ఈవెంట్లో మళ్ళీ అయిపోతా. 19th 18th వీలైతే ప్రీమియర్ చెయ్యండి అన్న, కొడతామన్నా డేవన్ గట్టి ఖచ్చితంగా కొడతామన్నా. డేవన్ మనము డేవన్ లేపుతామన్నా. దురంధర్ వస్తుంది, ఇంకోటి వస్తుంది, వానమ్మ ఇంక ఏమన్నా రాని వచ్చేది కళ్యాణ్ బాబు సినిమా. తెలుగు రాష్ట్రాలకి ఆయన ఒకటే దేవుడు, ఖచ్చితంగా డేవన్ కొడతాడు అంతే. ఓజీ రికార్డ్స్ ఓజీ అదొక మల్టీ యూనివర్స్ కాబట్టి దాన్ని అనలేము. డేవన్ మాత్రం కొడుతున్నాడు. హరీష్ అన్న డేవన్ కొడుతున్నాడు, నువ్వు మైత్రి మూవీకి ఇస్తున్నావు అంతే. సాంగులు ఉన్నాయి బ్రో, బాగున్నాయి. మనం ఫస్ట్ ఊరికే ఆడియో వింటే ఎక్కట్లా, కానీ స్క్రీన్ మీద కళ్యాణ్ బాబుని చూస్తుంటే మాత్రం ఆయన స్టెప్పులు, అయ్యా డిప్యూటీ సీఎం కాదయ్యా ఆయన పవర్ స్టార్ కనిపిస్తాడు, డిప్యూటీ సీఎం కనిపించట్లేదు. లాస్ట్ సినిమా ఓజీలోనే అంత మంచి డాన్స్ లేదు, అంతకుముందు భీమ్లా లాయకులు ఏం లేవు. అంతకుముందు అత్తాంటికి దాని డాన్సులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. సూపర్ వేసాడు డాన్సులు. మా కల్ట్ క్యాప్టెన్కి తెలుసు మా వాడు ఎలా కావాలో, అలానే చూపించాడు మా వాడిని. చూస్తాం. ఓజీలో మిస్ కాలేదు, కానీ దానికి మించి చూపించాడు. డాన్స్ చేశాడు కళ్యాణ్ బాబు, చాలు మాకది. కడదాం మెల్ల కడదాం అన్న. హరీష్ అన్న ఇంకా కొంచెం ఇదే ఊపులో ఇంకో 2 రోజులు మమ్మల్ని ఇంకా హైప్ ఎక్కిచ్చు. 19వ తారీఖు ఉగాదితో పాటు మనం కళ్యాణ్ బాబు పండుగ కూడా చేసుకుంటున్నాం. 2 తెలుగు రాష్ట్రాలకి 2 పండుగల రోజు. జై పవర్ స్టార్, జై హింద్. మాకు ఓవరాల్ గా చాలా బాగా నచ్చింది సాంగ్, సూపర్ హిట్ అవుతుంది. అన్ని సాంగ్స్ మాకు హైలైట్ అన్న. పవన్ కళ్యాణ్ ఇట్లా వచ్చి ఇట్లా అంటే ఎత్తరా కాలర్ ఎత్తుకోవడమే. ఉగాదికి మొత్తం ఫుల్ ధమాకా, డబుల్ ధమాకా ఉంటుంది. ఇన్సూరెన్స్ అనేది లేదు. యాక్చువల్ ఏంటంటే ఒక మెంబర్షిప్ కావాలంటే 400 అన్న. 400 ఎన్నో హోటల్లో బిర్యానీ తింటే వెళ్ళిపోతాం 400. దీనికి ఏం చేసిండు, నా కోసం పనిచేసే కార్యకర్తకి క్రియాశీలక సభ్యత్వం చేయాలని ఏపీలో కావండి, తెలంగాణలో కావండి క్రియాశీలక సభ్యత్వం ప్రతి ఒక్క అభిమాని సినిమాని ఆదరిస్తారు. అలాగే ఆయన పాలిటిక్స్లో ఉన్నప్పుడు పాలిటిక్స్కి ఆదరించాలని కోరుతున్నాం. అలాగే రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేన పార్టీ బలం అవుతుంది. ఇప్పుడైతే గ్రేటర్ ఎలక్షన్లు ఉన్నాయో దానిలో బరాబర్ పోటీ చేస్తుంది. గతంలో చూడవచ్చు, కార్పొరేట్ ఎలక్షన్ కానివ్వండి, అలాగే మున్సిపల్ ఎలక్షన్ కానివ్వండి. దీనికి అందరూ తెలంగాణలో కత్తరక సాంగ్ ఎట్లా లేపినామో రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ కేసీఆర్ ధీటుగా, రేవంత్ రెడ్డి ధీటుగా బరాబర్ తెలంగాణలో జనసేన జెండా ఎగరేస్తాం. సాంగ్ హైలైట్ మేడం. యాక్చువల్ ఏంటంటే దీనిలో కెపాసిటీ 700 మంది మెంబర్స్, ఫుల్ చాలా మంది చూశారు కదా మీరు. మామూలు ఏంటంటే ఒక అభిమాని ఎవరు రాకపోయినా అభిమాని కంటే దేవుడు అంటే భక్తులు. కొంతమంది ఏమవుతారంటే డబ్బులో కొట్టి ఆలగట్ల రాదు. ఆయన కటౌట్ చూసి వచ్చే మంది చాలా మంది ఉన్నారు ఇక్కడ తెలంగాణలో కానీ ఏపీలో కానీ. రికార్డ్స్ రాయాలన్నా మేమే, తుడపాలన్నా మేమే. క్రేజీ సాంగ్ అయితే క్రేజీ ఉంది. గబ్బర్ సింగ్ తర్వాత ఇప్పుడు చూస్తున్నాం ఆ ఎనర్జీ, ఆ ఎంటర్టైన్మెంట్. అసలు రాశి కన్నా ఒక్కొక్క స్టెప్స్ ఎట్లున్నాయి అంటే క్రేజీ ఉన్నాయి. క్రేజీ ఇట్లా ఎగిరేసిండు. కాలర్ దేక్ లేంగే సాలా ముందు ఉంది. ఇక 19కి వస్తున్నాం, కొట్టేస్తున్నాం. కాలరే ఎత్తరా లిరిక్స్ కానీ అందులో ఉన్న మ్యూజిక్ కానీ ఎలా సూపర్ ఉంది, క్రేజీ ఉంది. గబ్బర్ సింగ్లో ఐటమ్స్ ఎట్లుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లా దింపేసిండి ఈసారి. ఓజీ తర్వాత ఇప్పుడు పండుగ వస్తుంది, మాకైతే ఉగాది ఇవాళ వచ్చేసింది. ఇంకా ముందు వస్తుంది, కొట్టేస్తున్నాం. కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేస్తుంది, రికార్డ్ బద్దలు కొట్టేస్తుంది. ఏ సినిమాకి లేదు, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేస్తుంది సినిమాకి. నాకైతే క్లియర్ జల్సా సినిమాలో మనకు పవన్ కళ్యాణ్ ఎట్లుంటాడో ఆ విధంగా అనిపిస్తుంది మాకు. సినిమా కూడా అంతే మంచి పూర్తిగా దేవుడితో కోరుకుంటున్నా హిట్ అయిపోవాలని. హిట్ అయిపోతుంది కూడా, మేము కోరుకోకపోయినా ఫ్యాన్స్ మేము అందరం హిట్ చేసేస్తాం.
బ్రో దురేందర్, నేను యాక్చువల్లీ చెప్పా, దురేందర్ అనేది టీఎఫ్ఐఏ హిందీ సినిమా, హిందీ సినిమానే. హిందీ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు హిందీకి చూస్తారు, ఈ సినిమా ఉన్న వాళ్ళు ఈ సినిమాకి చూస్తారు. ఎవరు సినిమాకి వచ్చినా కానీ ఆ రోజు మాత్రం రికార్డ్ కొట్టేది ఉస్తాద్ భగత్ సింగ్. ఇది రాసి పెట్టుకోండి, పక్కా ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ఆ రోజు 19th రోజు కొట్టేస్తుంది. ఎలా ఉంది సాంగ్? ఎలా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. బాగా అల్లరి చేసినట్టున్నారు థియేటర్లో. చాలా గొంతు నొప్పి వచ్చేసింది. చాలా హ్యాపీగా చూసాను. సాంగ్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ సాంగ్ అంటే సెకండ్ సాంగ్ ఇంకా చాలా బాగుంది. స్టెప్స్ ఎలా ఉంది? చాలా బాగుందండి. ఈ స్టెప్ అయితే ఇంకా స్టెప్స్ అయితే ఇంకా బాగున్నాయి. వాళ్ళిద్దరు కాంబినేషన్ చూడాలని నాకు కూడా చాలా ఆశగా ఉంది. చూసేసాను. మా మామయ్య సూపర్. ఒకసారి మ్యానరిజం చేయరా? ఒక్కసారి హుక్ స్టెప్ ఎలా ఉంది? హుక్ స్టెప్ జస్ట్ కొంచెం మ్యానరిజం తో పాటు. ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా, ఎత్తరా ఎత్తరా కాలరే జై పవర్ స్టార్. ఐఎమ్ ఆల్సో యూట్యూబర్, బట్ ఒక కొత్త ఫీలింగ్ అనిపించింది. హుక్ స్టెప్ ఎలా ఉంది? సారీ, హుక్ స్టెప్ ఎలా ఉంది? హుక్ స్టెప్ క్రేజీ అండి అసలు. హుక్ స్టెప్ సైడ్ అవుదామా, కొంచెం సైడ్ రండి. లేకపోతే డిఎస్పీ గారి మ్యూజిక్ ఎట్లా అనిపించింది బ్రో? నో వర్డ్స్ బై పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం అంటే కొంచెం సాంగ్స్లో డ్యాన్స్ కొంచెం తక్కువ ఇస్తారు, బట్ ఈ స్టెప్స్ ఇన్ని వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ముఖ్యంగా ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్ భయ్య, ప్రతి ఒక్క స్టెప్ చాలా గన్ షాట్ గుర్తుంటుంది. అందుకు లాగా అనుకోవచ్చు. సో చిన్న లిరికల్ వీడియో చూస్తే ఎంత హై వచ్చిందంటే ఫుల్ వీడియో సాంగ్ని థియేటర్లో చూస్తే ఫ్యాన్స్ అయితే బ్లాస్ట్ అయిపోతుంది ఖచ్చితంగా. సో ఈ సాంగ్లో పవన్ కళ్యాణ్ గారి మూమెంట్స్ కానీ, ఆయనతో పాటు రాశి ఖన్నా గారు కూడా డ్యాన్స్ చేశారు. సో వాళ్ళిద్దరిని అసలు ఇలాంటి సాంగ్ కళ్యాణ్ గారికి పడే చాలా రోజులు అవుతుంది. ఇలాంటి సాంగ్స్లోనే ఆయన్ని ఫ్యాన్స్ చూడాలనుకుంటారు అనమాట. ఇక్కడ ఏంటంటే చాలా చాలా బాగా ప్రజెంట్ చేశారు హరీష్ శంకర్ గారు. మెయిన్గా ఆయన మెచ్చుకోవాలి. సినిమా ప్రమోషన్ కానీ సినిమాని కానీ మొత్తం ఆయన భుజాల మీద వేసుకుని, అంటే హీరో గారి ఇన్ని ప్రమోషన్లు తీసుకురావడం కష్టం, బట్ ఆయనకు వల్ల అయినంత వరకు ఆయనే వెళ్ళి అన్ని చోట్లకి, అలాగే కుదిరితే హీరోయిన్స్ కూడా తీసుకువెళ్ళి సో సినిమాని వీలైనంత వరకు ప్రమోట్ చేస్తున్నారు. సో ఇలా సాంగ్ని థియేటర్లో లాంచ్ చేయడం ఫ్యాన్స్ మధ్యలో, సో కొంత వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక ఊపు వస్తుంది. వాళ్ళు అభిమానులను వేరే వాళ్ళని తీసుకురావడానికి వాళ్ళు ట్రై చేస్తారు. సో వాళ్ళొక్కళ్ళు చూస్తే ఏంటంటే సినిమా రన్ అవ్వకపోవచ్చు. సో అందరినీ గ్యాదర్ చేసుకుని జనాల పవన్ కళ్యాణ్ గారికి అందరి నుంచి మంచి ఆదరణ ఉంటుంది. ఇంకా ఏపీలో అయితే చెప్పక్కర్లేదు. సో హైదరాబాద్లో ఇలా ఉందంటే ఏపీలో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆయన క్రేజ్కి ఈ సాంగ్ సినిమా ఇంకా అందరిలో వెళ్ళాలి. సాంగ్ ఇది ఒక రేపటికి వెళ్తుందేమో ఫుల్గా 24 hours తర్వాత. ఓజీ రేంజ్ అంటే ఓజీ అనేది కంప్లీట్ డిఫరెంట్ ఫిల్మ్ అండి. అది టేకింగ్ కానీ ఇది పక్కా మాస్ సినిమా. ఇది మాస్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న మాస్ ఫ్యాన్స్కి నచ్చే సినిమా అవుతుంది ఖచ్చితంగా. సో హరీష్ శంకర్ గారికి తెలుసు ఫ్యాన్స్ కానీ మాస్ ఆడియన్స్ కానీ అలా సినిమాకి తీసుకురావాలని. ఒకప్పుడు గబ్బర్ సింగ్ తీసింది ఆయనే. ఈరోజు ఎంతమంది ఎర్రటవలు తెచ్చుకుని థియేటర్కి వస్తున్నారంటే అది ఆయన సృష్టించిన ఎఫోరియా. ఆయన తక్కువ అంచనా అయితే ఖచ్చితంగా ఇది హరీష్ శంకర్ గారిని. ఏదో ప్రీవియస్ ఫిల్మ్ ఒకటి ఫ్లాప్ అయిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారితో తీసేటప్పుడు ఖచ్చితంగా ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకునే తీస్తారు. అలాంటి అపోహలు ఏమొద్దు. సినిమా మాత్రం ఖచ్చితంగా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. సో ఆవేశపడి సోషల్ మీడియాలో కొద్దిగా నెగిటివ్ రాసే వాళ్ళకి అది ఎప్పుడూ ఉండేదే. సో ఒకే రోజు దురందర్ కూడా వస్తుంది కదా, సో అదేమైనా అంటే థియేటర్స్ లో కొంచెం అట్లా ఏం లేదు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు చాలా మంచి థియేటర్స్ క్యాప్చర్ చేస్తారు ఖచ్చితంగా. మన ఆడియన్స్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వెళ్తారు. దురందర్ అనేది ఒక మంచి సినిమా. అది ఇండియా వైడ్గా ఇండియా దాటి కూడా ఆడే సినిమా. అది తెలుగు రాష్ట్రాలకి మరి వీళ్ళు చెప్పినట్టుగా ఒక్కడే దేవుడు అని ఫ్యాన్స్ భావిస్తున్నట్లుగా తెలుగు రాష్ట్రాల్లో మొదట ఆయన సినిమా చూస్తారు. సో తర్వాత దురందర్ కూడా 1 చూసిన వాళ్ళందరూ తప్పకుండా 2వ దానికి వెళ్తారు. మన థియేటర్స్లో అవైలబుల్ ఈసారి తెలుగు వర్షన్ కూడా ఉంది కాబట్టి. సో అది కాంపిటీషన్ అనేది అనుకోక్కర్లేదు. ఎందుకంటే దాని బిజినెస్ ఒక ఇంత అని చెప్పలేం. కానీ పవన్ కళ్యాణ్ గారి రేంజ్ బిజినెస్ అయితే కాదు దురందర్ది. ఖచ్చితంగా అందరూ చూస్తారు, ఇది చూస్తారు, అది చూస్తారు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫస్ట్ ప్రిఫరెన్స్ మన పవన్ కళ్యాణ్ గారు